రవి గారిని స్టేజ్ పైకి రావాలని కోరుతున్నాను. తర్వాత ఈ ప్రాజెక్ట్ అంతా ఇన్ఛార్జ్ మమతా గారిని స్టేజ్ పైకి, సతీష్ భాయ్ శ్రీరామ్ భాయ్ ఆర్టీ ఉపాధ్యాయులు మరియు సంయుక్తంగా నిర్వహిస్తున్న మల్లారెడ్డి నారాయణ ఇన్స్టిట్యూట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది మరియు రోటరీ క్లబ్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో కొట్టుముట్ల గ్రామంలో మెగా క్యాంప్కు ఇచ్చేసిన ముఖ్య అతిథి మా పాస్ట్ ప్రెసిడెంట్ సీనియర్ డాక్టర్ పిపి కృష్ణమూర్తి గారికి మరియు స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రఘు గారికి మరియు నారాయణ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాక్టర్స్ టీమ్ మొత్తం సభ్యులకు మరియు నా ముందున్న గొడ్ముట్ల, రాంపూర్, మెట్పల్లి, వెంకటాపూర్ గ్రామస్తులకు మరియు స్కూల్ టీచర్స్కి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించడానికి నాది కూడా కొద్దిగా ఇక్కడ స్వార్థం ఉంది. నేను కూడా మెట్పల్లి గ్రామస్తునే. నేను గత పాత 25 సంవత్సరాలు మా నాన్న మా మామ ఇక్కడ సర్పంచ్గా చేశారు కాబట్టి ఈ ఊరికి కొద్దిగా నా సేవ చేసే భాగ్యం కలగాలని చెప్పి ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది గొడ్ముట్లలో. దీనికి ఇచ్చేసిన గొడ్ముట్ల మరియు అందరి ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. ముఖ్య రోటరీ ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. ముఖ్యంగా మేము చేసే ఇంటర్నేషనల్ కార్యక్రమాల్లో ఇక్కడ డాక్టర్స్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మీరు పోలియో డ్రాప్ అయితే తిన్నారు కదా సార్, పోలియో డ్రాప్ సంబంధించిన అమౌంట్ అంతా మేము ఇస్తే ఇంటర్నేషనల్ పరంగా పోలియోకు సంబంధించిన ఏదైనా మేము మెడిసిన్ కానీ ఇంకేదైనా కానీ డ్రాప్ కానీ కొన్నారంటే అది రోటరీ క్లబ్ సభ్యుల సహకారంతోనే కొంటారు సార్. వరల్డ్ వైజ్, ఒక ఇండియా కాదు, వరల్డ్ వైజ్ మేమే ఇస్తాం సార్. దానికి బిల్ గేట్స్ గారు మాకు సహాయం చేస్తారు దానికి, మరియు రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ఇస్తుంది. అది కాకుండా లోకల్లో నిజామాబాద్లో జైపూర్ ఆర్టిఫిషియల్ లిమ్ సెంటర్ ఉంది. అది రేపు మంగళవారం రోజు మేము క్యాంప్ పెడుతున్నాం. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్రమాదవశాత్తు ఏదైనా కాలు పోయినచో వారికి జైపూర్ ఆర్టిఫిషియల్ ఫుడ్ ఫ్రీగా, మేమేమైనా డబ్బులు తీసుకో, మీకు ఫ్రీగానే ఇస్తాం. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నిజామాబాద్ బర్కత్పురకు పంపించండి. అక్కడనే మేము మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి సహకరిస్తాం మేము. అలాగే స్కూల్కి సంబంధించిన హ్యాపీ స్కూల్స్ అని మా రోటరీ తీసుకుంటుంది. బాత్రూమ్స్ కానీ, ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ, ఈ బెంచీలు కానీ ఇక్కడ ఈ గొడ్ముట్లలో ఇప్పుడు మేము నేను సెక్రటరీగా ఉన్నప్పుడు మేము ఉన్న బెంచీలు రోటరీ క్లబ్ మరియు బీరెల్లి రాజేశ్వరరావు గారి సహకారంతో ఇచ్చిన ఆ బెంచీలే. మరియు ఈ బల్లలు, ఆటలకు సంబంధించిన ఏదైనా కానీ ఇక్కడ అప్పుడు నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ఇచ్చిందే. ఈ అవకాశాన్ని గొడ్ముట్ల ప్రజలు కానీ అందరు కానీ ఈ మెడికల్ క్యాంప్కు ఉపయోగించేలా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మరియు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి విజయరావు గారికి మరియు వారి బృందానికి మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ రకాల డాక్టర్స్ గారికి మన గొట్టుముక్కుల పంచాయతీ తరఫున, వీడీసీ తరఫున, మా పాఠశాల తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకము నిర్వహించడము చాలా అభినందనీయము. ఎందుకంటే చుట్టుప్రక్కల చాలా చిన్న విలేజ్ 5-6 విలేజ్లు ఉన్నాయి. మరి వాస్తవ్యులు విజయరావు గారి ఆధ్వర్యంలో వారి నేటివ్ కాబట్టి వారు చాలా కృషి చేశారు. ఇక్కడ క్యాంప్ నిర్వహించడానికి ఒక 10 రోజుల కిందనే 27 తారీఖు నాడు 11వ నెలలో మా హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ అయినప్పుడు ఇక్కడ వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ ఉచిత సైకిళ్ళ పంపిణీ కూడా 7గురికి ఇవ్వడం జరిగింది. దానిలోనే ఈ కార్యక్రమాన్ని కూడా ఇటువంటి మల్టీ స్పెషాలిటీ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని ఆ రోజే చెప్పడం జరిగింది. కాబట్టి వారికి మరీ మా చుట్టూ ఇక్కడ వివిధ విలేజ్ నుంచి విచ్చేసిన అందరికీ కూడా ఎవరైతే వ్యాధి నిర్ధారణ కానీ శిబిరంకు వచ్చేసిన అందరికీ కూడా మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి వారి చేదోడు వాదోడుగా ఉంటున్న వీడీసీకి మరి వీడీసీ సభ్యులందరికీ కూడా మా పాఠశాల తరఫున వారికి ధన్యవాదాలు. మరి హైదరాబాద్ నుంచి వచ్చి చాలా పొద్దున్నే వచ్చి సండే అయినా కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు డాక్టర్ల బృందానికి
మా పాఠశాల తరపున గ్రామం తరపున వారికి మరీ హ్యాట్స్ ఆఫ్ సార్. సో ఎన్నో ఇస్తుంటారు రోటరీ క్లబ్, దానిలో ఈ భాగం కూడా ఉచిత ఈ క్యాన్సర్ శిబిరము నిర్వహించడం జరుగుతున్నది. ఇట్లా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తే విలేజ్ వారు కూడా ప్రోత్సాహము ఉంటుంది సార్. మా పాఠశాలలో కూడా ఉంటుంది. ఎల్లవెల్ల మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మేము నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన కార్డియాలజిస్ట్ని, గుండె సమస్య డాక్టర్ని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాకు ఇలాంటి వేదిక అరేంజ్ చేసినందుకు రోటరీ క్లబ్ వాళ్ళని, స్కూల్ ప్రిన్సిపల్ని, అలాగే సీనియర్ మోస్ట్ ఆప్థాల్మిక్ కన్సల్టెంట్ వీళ్ళందరికీ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్. మన మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మనకి క్యాన్సర్కి సంబంధించి కానీ గుండెకి సంబంధించి కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ఉచితంగా వైద్యం దొరుకుతుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేము ఫ్రీగా సహకరిస్తాము. ఎస్పెషల్లీ మాకు ఈ ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి మీ వరకు చేరేలాగా హెల్ప్ చేసిన రోటరీ క్లబ్ మెంబర్స్కి, ఈ స్కూల్ ప్రిన్సిపల్కి, మళ్ళీ ఇక్కడ ఉన్న సీనియర్ మోస్ట్ డాక్టర్స్కి నా వెరీ మచ్ థ్యాంక్ యూ. దయచేసి మీ ఇంట్లో ఏదైనా పలానా ప్రాబ్లం ఉంది, ఏ క్యాన్సర్ అయినా, ఏ గుండె సమస్య అయినా, మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ఈఎస్ఐ ఉన్న సింగర్ అయినా జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు, ఉచితంగా వైద్యం అందిస్తాం. మేము ఫ్రీగా స్టెంట్ చేస్తాం, ఫ్రీగా సర్జరీలు చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. కొట్టుముక్కల గ్రామంలో ఉచిత గుండె మరియు క్యాన్సర్ నిర్ధారణ కేంద్రం వ్యాధులు నిర్ణయించి చేయడానికి హైదరాబాద్ నుంచి డాక్టర్ బృందం వచ్చి ఉన్నారు. మా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారు, ప్రత్యేకంగా మా ప్రెసిడెంట్ విజయరాజు గారు, సెక్రటరీ రాజేశ్వర్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జుగల్ సోని గారు, పాస్ట్ ప్రెసిడెంట్ రామకృష్ణ, పాస్ట్ ప్రెసిడెంట్ సతీష్ రావు గారు అందరూ బాగా సక్సెస్ చేయాలి, విజయవంతంగా చేయాలని నిర్ణయం చేసుకున్నారు. ఈరోజు ఈ శిబిరాన్ని నిర్వహించడానికి వచ్చిన డాక్టర్ బృందం అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం మా రోటరీ క్లబ్ తరఫున. ఈ రోటరీ గ్రామంలో, ఈ గొట్టుముక్కల గ్రామంలో మన ప్రెసిడెంట్ గారు చాలా ఇంతవరకు కూడా ఇంతకుముందు కూడా రాంపూరు, మెట్పల్లి, మరి గొట్టుముక్కల గ్రామాల్లో వివిధ రకాలైన వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలలో ఒక రకమైన చైతన్యాన్ని తీసుకొచ్చింది వారే. ఆ ఘనత వారికే దక్కుతుంది. ఇంకా వారికి సేవా భావం అనేది చాలా ఉన్న వ్యక్తి ఆయన. ఈరోజు మా అదృష్టం, మా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారికి క్లబ్కి ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం వారు మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు, రాజేశ్వర్ గారితో కలిసి చేస్తారని చేస్తారు కూడా. అయితే ఇక్కడ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వారు ఉన్నారు, వారికి మా నమస్కారాలండి. మా స్కూల్ హెడ్ మాస్టర్ గారు, వారికి మా నమస్కారాలు చెప్తున్నాము. గ్రామస్తులందరికీ కూడా ఈరోజు మేము విన్నవించేది, ఎందుకంటే ఈ రోజున ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ఒక వ్యాన్ వచ్చింది, మీరు బయట చూసారో లేదు. ఆ వ్యాన్ ఏంటంటే క్యాన్సర్ నిర్ధారణ చేస్తారు. రెండోది డాక్టర్ గారు ఉన్నారు, జనరల్ మెడిసిన్ అందరూ ఉన్నారు. వారందరూ కూడా వ్యాధి నిర్ధారణ చేసి మీకు తగిన సలహాలు ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి వారు మనకన్నా ముందుగానే వారు పొద్దున్నే ఇక్కడికి వచ్చేసి వారు సేవలు అందించడానికి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చున్నారు. కాబట్టి ఈ శిబిరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, గ్రామస్తులందరూ రావాలి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు క్యాన్సర్ అనేది ఒక వ్యాన్ వచ్చేసింది, అందులో వాళ్ళు కొన్ని ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు వాళ్ళు చక్కగా చూసి నిర్ధారణ చేసి చెప్పే అవకాశం, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చిన ఈ అవకాశాన్ని మీరు ప్రత్యేకంగా స్త్రీలు దాన్ని ఉపయోగించుకోవాలి. మళ్ళీ రాదు ఇటువంటివి, ఎప్పటికో సంవత్సరానికి వస్తుంది. అది కూడా విజయరావు గారు తలుచుకుంటే, లేకపోతే రాదు. చాలామంది రావాలి. వ్యాన్ వచ్చింది, ఇక్కడ ఉంది. ఆ వ్యాన్లో అన్ని పరికరాలు ఉంటాయి. క్యాన్సర్కి సంబంధించిన వీరు మీ సమస్యలకు అన్నీ చెప్పుకుంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు సలహాలు ఇస్తారు. ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పారు, మన డాక్టర్ గారు, మీరు ఆధార్ కార్డు తీసుకొని రండి, మీకు ఉచితంగా సర్వీస్ చేస్తామని చెప్పేసి అడ్రస్ ఇస్తారు. ఇది మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ నారాయణ హృదయాలయ వారు సంయుక్తంగా నిర్వహించే ఈ శిబిరం మన గ్రామంలో వచ్చింది. దానికి తగ్గట్టుగా వారు సర్వీస్ చేయడానికి వచ్చారు. కాబట్టి ఈ శిబిరాన్ని మనం
విజయవంతం చేసుకోవాలి. విజయవంతం చేయాల్సిన బాధ్యత ఇక్కడ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ స్థానికంగా ఉన్న వారు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, వాలంటీర్లు, మరి వచ్చిన రోగులు వారు అందరూ కూడా ఈ ఉన్న ఒక క్యాంపుని చైతన్యపరిచి ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మనసారా ఆహ్వానించి నన్ను గౌరవించినందుకు మా రోటరీ క్లబ్ వారికి ప్రత్యేకంగా మా విజయరావు గారికి, రాజేశ్వర గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను గుర్తించినందుకు ధన్యవాదాలు చెప్తూ సభ ముగిస్తున్నాను. సహకరించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మోటార్ ఫ్యాన్ జగన్ గారు చెప్పాల్సిన ఆరోగ్య శిబిరాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. మీరు తీసుకుని వెళ్ళి మీ పక్కింటి వాళ్ళకి చేస్తున్నారని చెప్పాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. యువ వైద్యుడు అనిరుద్ బీపీ గురించి ఏంటంటే మనకి మేజర్ వ్యాధులు ఉండించాలి. 3 వ్యాధులతోటే ఈ కార్యక్రమాన్ని మీరు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరీ మీకు విన్నపం చేస్తున్నాము. తప్పకుండా మీరు ఈ కార్యక్రమంలో ఉన్నాయి. షుగరు, బీపీ అవి మనకి చెప్పకుండానే మన శరీరంలో ప్రవేశిస్తాయి. మనకి ఎప్పుడు వచ్చేది కూడా మనకు తెలియదు. మీరు ప్రతి సంవత్సరంలో 2 సార్లు కనీసం అయినా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా స్త్రీలు కానీ పురుషులు మన మీద ఉంది. కానీ డాక్టర్ గారు కాదు. డాక్టర్ గారు ఎక్కడైనా ఉంటారు, నిజామాబాద్లో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, మనం ఊళ్ళో ఉంటాం. మనకి దాని గురించి తెలుసుకోవాలి. మన శరీరం, మన ఆరోగ్యం మనకు మంచిగా ఉందా లేదా అని చూసుకోవాలంటే ఇది మన బాధ్యత. మనమే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవడం అనేది పూర్తి బాధ్యత మంది. మన వాళ్ళని మనం చూస్తున్నాం. చాలా వ్యాధి ముదిరిన తర్వాత వచ్చి డాక్టర్ని సంప్రదించేటప్పటికి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజున హార్ట్ స్ట్రోకు, బ్రెయిన్ స్ట్రోకులు వస్తున్నాయి. అంటే హార్ట్ అటాకులు, బ్రెయిన్లో రక్తం గడ్డగట్టడం అనే వ్యాధులు ఈ రోజున చాలామంది చూస్తున్నాం. నిజామాబాద్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్. వాటిలో కనీసం ఒక్కొక్క హాస్పిటల్లో 50 బెడ్స్ వరకు ఉంటుంటాయి. ఆ బెడ్స్ మీద ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ రోజున ఏమైనా అడిగితే మా రిలేటివ్ ఉన్నారండి, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది, అడ్మిట్ చేసామంటారు. ఇంకొకరు చెప్తారు, మా బంధువు వచ్చారండి, దాన్ని చూస్తానికి వచ్చాము, ఆయనకి మెదడులో రక్తం గడ్డగట్టింది అని చెప్తుంటారు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఈ వ్యాధులు బాగా ముదిరిన తర్వాత వస్తాయి. తెలుసుకోకపోవడం వల్ల తెలిసి సరిగ్గా
డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు, ట్రీట్మెంటు, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఈ చైతన్యం మనలో రావాలి, ప్రజల్లో వచ్చినప్పుడే మనకి ముందుగానే వ్యాధులు నివారించుకునే ప్రయత్నం చేసే అవగాహన వచ్చినప్పుడే మనకి చాలా వ్యాధులు మన కంట్రోల్లో ఉంటాయి. అప్పుడు దాకా ఉండవు. అది మాత్రం గుర్తుంచుకోవడం మీ బాధ్యత. థ్యాంక్ యూ.
ముగ్లా గ్రామంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరియు సంయుక్తంగా నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మల్లారెడ్డి వారి సహకారంతో కొడుముగ్లలో మెగా క్యాంప్ నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ మరియు సంయుక్తంగా నిర్వహిస్తున్న మల్లారెడ్డి నారాయణ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో కొడుముగ్లలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్కి విచ్చేసిన మా పాస్ ప్రెసిడెంట్ పిబి కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసిన మా పాస్ ప్రెసిడెంట్ పిబి కృష్ణమూర్తి గారికి మరియు మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ తరఫున వచ్చిన వివిధ రకాల డాక్టర్స్కి కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ఆర్థోపెడిక్, గైనకాలజిస్ట్ మరియు ఇతర డాక్టర్స్కి వారందరికీ మా రోటరీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతాము. అలాగే ఈ గొడుముగ్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన 4 గ్రామాల ప్రజలు ఇక్కడికి చూపించడానికి విచ్చేసిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియు వచ్చిన వారందరూ కూడా వారి ఆరోగ్యకు సంబంధించిన పరీక్షలు మరియు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మెమోగ్రఫీ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ప్రాబ్లం ఉండొచ్చు. మెమోగ్రఫీ అంటే వారి క్యాన్సర్కి సంబంధించిన రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు చేయించడం జరుగుతుంది. మరియు హార్ట్కి సంబంధించిన ఈసీజీ కానీ, డ్యూడోఈకో కానీ మరియు ఎక్స్రేస్ కానీ ఇవన్నీ ఇక్కడ చేయడం జరుగుతుంది. మరియు బీపీ, షుగర్ సంబంధించిన వ్యాధులకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కొడుముగ్ల ప్రజలు మరియు చుట్టుపక్కల వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారందరూ సద్వినియోగం చేయాల్సిందిగా కోరుకుంటూ, మరియు ముఖ్యంగా రోటరీ చేసే కార్యక్రమాల్లో మేము చేసే ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా మేము పోలియోకి సంబంధించిన మందు ఉచితంగా మేము గవర్నమెంట్కి సప్లై చేయడం జరుగుతుంది. మరియు నిజామాబాద్నే మా ఆధ్వర్యంలో లింబు క్యాంప్ జరగడం జరుగుతుంది. మంగళవారం రోజు 10వ తారీఖు నాడు బర్కత్పురలో ఎవరున్నా కానీ నీడి మేజర్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఈవినింగ్ ఫిట్ చేయడం జరుగుతుంది. కావున ఇక్కడ చుట్టుపక్కల వివిధ గ్రామాల్లో ఎవరైనా ఇబ్బందుల్లో కాలు అవసరం ఉన్నవారు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరియు మా రోటరీ సంబంధించిన ఈ నెల డిసీజ్ ప్రివెన్షన్ మంత్ కాబట్టి ఈ నెలలో మేము ఎన్ని మెడికల్ క్యాంప్ చేయాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా మెడికల్ క్యాంప్ ఎక్కడైనా ఊర్లలో కావాలనుకుంటే మాకు సంప్రదించినచో మెడికల్ క్యాంప్స్ పెట్టడానికి మేము. మరియు ఈరోజు వచ్చిన మా పాస్ ప్రెసిడెంట్ సతీష్ గారికి, శ్రీరామ్ గారికి, జుగల్ సోని గారికి, రాజ్ కుమార్ సుబేదార్ గారికి, రాజేశ్వర్ గారికి, పార్సి రాజేశ్వరరావు గారికి, ధన్పాల్ శ్రీనివాస్ గారికి మరియు నరసింహరావు గారికి ఇక్కడికి ఇచ్చేసిన మా రోటరీ మరియు ఇక్కడ గొడుముగ్ల వీడీసీ సభ్యులందరికీ మరియు జెడ్బిహెచ్ఎస్ గొడుముగ్ల పాఠశాల యాజమాన్యానికి మరియు ప్రెస్ వారికి మరియు ముఖ్యంగా నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గారికి నా యొక్క ధన్యవాదాలు. रोटरी क्लब की तरफ से गोटमुटला गांव में हमने मेडिकल कैंप लगाए हैं. तो मल्लारेड्डी इंस्टीट्यूट ऑफ नारायणमा इंस्टीट्यूट की तरफ से और रोटरी क्लब के एक जॉइंट वेंचर के हिसाब से यहाँ मेडिकल कैंप लगाए, जिसमें कार्डियोलॉजी, ऑन्कोलॉजी और गायनेकोलॉजिस्ट भी है. तो पूरे परीक्षण हो रहे हैं. तो हम यहाँ के गांव के जो विलेज डेवलपमेंट कमेटी है और जेडपीएचएस स्कूल की कमेटी है, उनका बहुत बहुत धन्यवाद देते हैं. और आज हमारे चीफ गेस्ट पीपी डॉक्टर कृष्णमूर्ति जी साहब थे, उनका बहुत बहुत आभार है. और हमारे रोटरी क्लब के पूरे मेंबर्स, पास्ट प्रेसिडेंट सभी लोग इसमें पार्टिसिपेट किए हैं. और पूरे गांव वालों को हम लोग अधिक से अधिक आकर यहाँ ऑपरेशन करा सकते हैं और दवाई फ्री है, तो आप कर सकते बोल के हम आह्वान करते हैं. और ये हमारा रोटरी क्लब का डिसीज़ प्रिवेंशन मंथ है. तो और भी कई मेडिकल कैंप की ज़रूरत है, तो हम लोग पूरे ऑर्गेनाइज करने के लिए तैयार हैं. तो आप रोटरी क्लब निजामाबाद की तरफ से सबको धन्यवाद. నా పేరు రవికుమార్ అండి, మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్కి ఏరియా మేనేజర్. అండ్ ఈరోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వారి సహకారంతో మల్లారెడ్డి నారాయణ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సో ఇక్కడికి 500 మెంబర్స్ వరకు పేషెంట్స్ వచ్చి చూసుకున్నారు పబ్లిక్. సో ఇంకా వచ్చిన పేషెంట్స్ కూడా మేము చూస్తూ ఉంటాము. మన దగ్గర ఇప్పుడు వచ్చేసి ఆంకాలజీ అండ్ కార్డియాలజీ అండ్ ఆర్థోపెడిషియన్ డాక్టర్స్ వచ్చారు. అండ్ జనరల్ మెడిసిన్స్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే మనకి ఈ మధ్య గుండెపోట్లు చాలా వస్తున్నాయి. సో అట్లాంటి టైంలో ఈ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని